నమస్కారం. ఈరోజు మనం ఓ చాలా ఆసక్తికరమైన, లోతైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మనిషిగా పుట్టడం, మన కర్మ, మన ఎంపికలు, వీటన్నింటి మధ్య ఉన్న సంబంధం. అసలు మనిషి జన్మ వెనుకున్న అర్థమేంటి? మన నిర్ణయాలు మన భవిష్యత్తుని ఎలా మలుస్తాయో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా ఒక పెద్ద ప్రశ్నతో మొదలు పెడదాం. ఇది మనందరం ఎప్పుడూ వినే మాటే. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే అందులో ఒక పెద్ద చిక్కుముడి కనిపిస్తోంది. మన ఆలోచనలనే సవాల్ చేస్తోంది. అదేంటంటే, మనిషిగా పుట్టడం గొప్ప అదృష్టం అంటారు కదా, ఎన్నో జన్మల పుణ్యఫలమంటారు. అంత గొప్పదైతే మరి అదే మనిషి చనిపోయాక కుక్కగానూ, చీమగానూ, ఎలుకగానూ ఎందుకు పుడతాడు? ఇది చాలామందికొచ్చే సందేహమే. అసలిది నిజంగా జరిగే పనేనా? అంటే మన ఆత్మ నిజంగా ఒక జంతువు శరీరంలోకి వెళ్తుందా? లేకపోతే ఊరికే మనుషుల్ని భయపెట్టడానికి, వాళ్ళు తప్పులు చేయకుండా ఆపడానికి పెద్దలు చెప్పిన కథ? ఈ విషయం మనకు పూర్తిగా అర్థం కావాలంటే మనం ముందుగా కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవాలి. సరే, ఇక కర్మ విషయానికొద్దాం. చాలామంది అనుకున్నట్టు కర్మ అంటే ఎవరో దేవుడు మనకిచ్చే శిక్ష కాదు. అదొక ప్రకృతి నియమం, అచ్చం ఫిజిక్స్ లాంటిదన్నమాట. ఈ ఒక్క లాజిక్ తెలిస్తే చాలు, మన మొదటి ప్రశ్నకు సమాధానం చాలా ఈజీగా దొరికేస్తుంది. కర్మ సిద్ధాంతం సింపుల్గా ఏం చెబుతోందంటే, మనం మనస్సులో అనుకునే ప్రతి ఆలోచన, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని, ఇవన్నీ ఒక్కో విత్తనం లాంటివి. ఒక్కసారి ఆ విత్తనం పడిందంటే భవిష్యత్తులో దానికి తగ్గ పండు రావడం ఖాయం. మనం తప్పించుకోలేని ఒక న్యాచురల్ ప్రాసెస్ ఇది. చూడండి, ఈ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉంటుందో. అంతా మొదలయ్యేది మన ఆలోచనతో. ఆ ఆలోచనే మాట రూపంలో బయటకొస్తుంది. ఆ మాటే మనం చేసే పనిగా మారుతుంది. ఇక ఆ పనే మన కర్మ అనే విత్తనాన్ని నాటుతుంది. సమయం వచ్చినప్పుడు ఆ విత్తనం చెట్టై ఫలితాన్నిస్తుంది. చూశారా ఎంత క్లియర్గా ఉందో ఈ చైన్? మరి జంతువులకి, మనుషులకి తేడా ఎక్కడ వస్తోంది? అసలు పాయింట్ ఇక్కడే ఉంది. అదే వివేకం. అంటే ఏది మంచి, ఏది చెడు అని ఆలోచించి తేడాను గుర్తించగలిగే శక్తి. జంతువులు వాటి సహజాతంతో అంటే ఇన్స్టింక్ట్తో బ్రతుకుతాయి. కాని మనిషికి అలా కాదు. సెలెక్ట్ చేసుకునే స్వేచ్ఛ, ఆ చాయిస్ ఉంది. ఓకే, మనకు వివేకముంది, చాయిస్ ఉంది. అయినా సరే కొన్నిసార్లు మనం ఎందుకు మన జంతు సహజాతాలకే లొంగిపోతాం? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న పోలిక చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. ఒక మనిషిలో కోపం కట్టలు తెంచుకుందనుకోండి, అది పగబట్టిన పాము స్వభావం లాంటిది. అలాగే లోభం అంటే పిసినారితనం, అన్నీ నాకే కావాలనే ఆశ, అది ఎలుకలాగా అన్నీ పోగేసుకునే స్వభావం. ఇక ఏది ఆలోచించకుండా గుంపులో గోమిందలా యాంత్రికంగా బ్రతకడముందే, అదొక చీమల దండులాంటి అజ్ఞానమనమాట. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, మన భవిష్యత్తుని మన స్వభావమే నిర్మిస్తుంది. ఇది ఎవరో దేవుడో, గ్రహాలో ఇచ్చే శిక్ష కాదు. మనమే మన ప్రవర్తనతో మన నెక్స్ట్ స్టేజ్ని డిజైన్ చేసుకుంటున్నాం. సరే, ఇక్కడ్నించి అసలు విషయం మొదలవుతుంది. అసలైన నీచ జన్మ అంటే ఏంటి? మనం ఇప్పటిదాకా అనుకున్న దానికి, అసలు సత్యానికి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ మొదటి ప్రశ్న దగ్గరికే వద్దాం. మనిషి జంతువుగా పుట్టడం అంటే నిజంగా అడుత జన్మలో శరీరం మారడమేనా? లేక మనం మిస్ అవుతున్న ఇంకేదైనా కోణముందా ఇందులో? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అసలైన నీచ జన్మ అంటే వచ్చే జన్మలో జంతువుగా పుట్టడం కాదు, మనిషి శరీరంలో ఉండి జంతోబుద్ధితో బ్రతకడమే. ఆ కోపం, ద్వేషం, స్వార్థం, అజ్ఞానం, వీటితో జీవించడమే నిజమైన పతలం. ఈ రెండు వాస్తవాలని చూడండి. ఒకవైపు మనకున్నది మనిషి శరీరం. ఇది ఒక వరం. కాని రెండోవైపు మనసు మాత్రం కేవలం ఇన్స్టింక్ట్తో, కోపంతో, అజ్ఞానంతో నడుస్తోందనుకోండి. అప్పుడది జంతువు మనసే. శరీరం మనిషిది, కాని ప్రవర్తన జంతువుది. ఇంతకన్నా పెద్ద విషాదం ఏముంటుంది? మరి పరిస్థితి నుంచి బయటపడలేమా? ఖచ్చితంగా పడగలం. ఆ జంతు స్వభావం నుంచి ఉన్నతమైన చైతన్యానికి ఎలా వెళ్లాలో ఆ మార్గం కూడా మన చేతుల్లోనే ఉంది. ఎదగటానికి మార్గం చాలా సింపుల్. మొదటిది జాగ్రత్త, అంటే అవేర్నెస్. మనమేం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నామని గమనించుకోవడం. రెండోది మంచి ఆలోచనలు, మంచిని పెంచుకోవడం. మూడోది ధ్యానం, మనసును మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం. అన్నింటికన్నా ముఖ్యమైంది నాల్గవది,
ప్రేమ. అందరి పట్ల ప్రేమగా ఉండటం. చివరగా ఒక్కటే విషయం. మనం ఇప్పుడు ఈ క్షణంలో ఏ దారిలో నడవాలని ఎంచుకుంటామో అదే మన తరువాతి స్టేజ్ని డిసైడ్ చేస్తుంది. అది ఈ జీవితంలో అయినా కావచ్చు, లేదా మరో జన్మలో అయినా కావచ్చు. మన చాయిసే మన ఫ్యూచర్. ఈ ఒక్క మాటతో ముగిద్దాం. మనిషిగా పుట్టడం అదృష్టం, కాని మనిషిలా బ్రతకడం మాత్రం మన ఎంపిక. ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంది. ఒక్కసారి ఆలోచించండి.